హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈక్షిత వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళైతే ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని అయితే వీడియో తీశాను. నేనేమేమి చేశాను వీడియోలో చూపించేశాను, చూసేద్దాం రండి. నాకైతే ఇవాళ వర్క్ ఏం లేదండి. సరే అని చెప్పేసి ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనుకున్నాము. ఇంకా అలానే బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే నాకు బైక్ కనిపించింది, వావ్ అనిపించింది అనమాట. సో ఇండియాలో బైక్ అంటే లైట్ తీసుకుంటాం, ఇక్కడైతే బైక్ అంటే వావ్ అనుకుంటాం అనమాట. ఇంకా కాస్కోకి అయితే వచ్చేసాము, గ్యాస్ అయిపోయింది కార్లో అని. ఇంకా గ్యాస్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ చూసారా, గ్యాస్ మన కార్లో మనమే కొట్టించుకోవాలి. ఇండియాలో లాగా ఎవ్వరు కొట్టరు. ఎండ చూసారా, బాగా బాగా అంటుంది. సో చాలా ఎండలు ఉన్నాయండి ఇప్పుడైతే మాకు. ఇంకా ఇండియాలో ఎలా ఉన్నదో నాకైతే ఇప్పుడు కూడా అట్లానే అనిపించింది. సో ఎవరండి అన్నారు యూఎస్లో చల్లగా ఉంటుందండి, ఉంటుంది చల్లగా, కానీ సమ్మర్లో చాలా వేడిగానే ఉంటుంది. ఇంకా బౌలింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడేవో డీల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక గ్యాంగ్ ఉన్నారనమాట, ఒక 5 to 6 మెంబర్స్ వరకు. బాగా ఆడుతున్నారు, ఎప్పటికే చాలాసేపటి నుండి ఆడుతున్నట్టున్నారు వాళ్ళు. ఇంకా అలా గేమ్ ఆడుతూ తినడానికి పిజ్జాస్ అవి కూడా ఉన్నాయి. సో మనం తింటూ గేమ్ ఆడొచ్చు, అలా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ గేమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట పిల్లలకి కూడా ఆడుకోవడానికి. ఇంకా సరే అని మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాము 4 మెంబర్స్ కోసమని. కానీ వాళ్ళైతే ఇంకొక 30 మినిట్స్ వరకు అయితే ఖాళీ లేదు, లీగ్ ఖాళీ ఉంది కానీ జనరల్వి ఖాళీ లేవన్నారు. మాకైతే లీగ్ ఏంటో తెలీదు. సరే అని బయటకు వచ్చేసాం. ఇంకా అక్కడ నుండి ఒక 10 మినిట్స్ దూరంలో ఇంకొక బౌలింగ్ సెంటర్ ఉంది. సరే అని ఇంకా అక్కడికి వచ్చాము. ఇదైతే చాలా ఖాళీగా ఉంది, ఒక 2 బుడ్డోళ్ళు అయితే ఆడుతున్నారు. కానీ ఇక్కడ కూడా మాకు రాసి పెట్టలేదండి, టైం అయిపోయింది, ఇంకొక 20 మినిట్స్ మాత్రమే ఉందన్నారు క్లోజ్ చేయడానికి. ఇంకా ఈ 20 మినిట్స్ కోసం ఏం ఆడతాంలే అనేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడైతే దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ ఏమున్నాయని చూస్తే హైదరాబాద్ హౌస్ అని కనిపించింది. సో హైదరాబాద్ హౌస్ అని వినగానే వావ్, పోనీలే మనకి ఇండియన్ ఫుడ్ మంచిగా దొరుకుతుంది అనేసి వెళ్ళాము. అక్కడ చూసారా, మనకి బయట ఆంబియన్స్ కూడా ఎంత బాగుందో కదా చూడ్డానికి. ఈ పువ్వు చూసారా ఎంత ముద్దుగా ఉందో, ఇది ఎంట్రన్స్లో ఉంది. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అలా టీవీస్ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్లో అయితే అదంతా బార్ లాగా ఉందన్నమాట. ఇంకా రైట్ సైడ్లో కౌంటర్ ఉంది. ఇక్కడ పేస్ట్రీస్ ఉన్నాయి, బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్, ఇంకా మ్యాంగో లస్సీ, ఇంకా అలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నార్మల్ డైనింగ్ ఏరియా అంట. సో మాకైతే ఒక టేబుల్ అసైన్ చేసేసారు. ఇంకా మేమైతే ఒక టేబుల్తో కూర్చున్నాము. ఇంకా ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే, సేమ్ మనం ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా మెన్యూ అయితే తీసాను. సో మెన్యూలో పైన అయితే నాకు ఇలా చార్మినార్ కనిపించింది. సో మనకి హైదరాబాద్లో ఫేమస్ చార్మినార్ కదా, మేబీ అందుకని వేశారేమో అనుకున్నాం. ఇంకా లోపల చూస్తే ఆ ఐటమ్స్ ఏంటండి బాబు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కిడ్స్ మెన్యూ, సూప్స్, తందూర్ స్పెషాలిటీస్ అంట, నాన్ వెజ్ అపెటైజర్స్, వెజ్ అపెటైజర్స్, కర్రీస్, నార్త్ ఇండియన్ స్పెషల్స్, సౌత్ ఇండియన్ స్పెషల్స్, బిర్యానీస్, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. ఇంకా ఇండో చైనీస్ స్పెషాలిటీస్ అంట. ఇంకా వీళ్ళు కేటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. ఇంకా మేమైతే ఆంధ్ర చికెన్ కర్రీ అండ్ బటర్ నాన్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాము. ఫ్యామిలీ ప్యాక్ అయితే మాకు డెజర్ట్ అండ్ అపెటైజర్ కూడా ఇచ్చారు. ఇంకా ఫుల్గా అయితే మాకు సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సేమ్ మనకి ఇండియాలో ఎంత మంచిగా అయితే ఫుడ్ బాగుంటుందో అట్లనే అనిపించింది. ఇంకా అయిపోయి వచ్చేసరికి అయితే మాకు 7:30 అయింది. సన్సెట్ అయితే చాలా బాగుంది కదా అని వీడియో తీసుకున్నాను. అండ్ ఈ కార్ ఏదో నాకు కొత్తగా అనిపించిందండి, దాని పేరు అయితే నాకు తెలీదు. ఓకే అని వీడియో అయితే తీసాను. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.